నాది. గతంలో సంబోధిని పొందిన వారందరూ భిక్షమెత్తుతూనే తమ జీవిక సాగించారు. అటువంటి సంబుద్ధుల వారసునిగా నేను చేస్తున్నది కూడా అదే. అటులనే నీవు ఏమి కోరినా కాదను. నీ ఇచ్చ మేరకు వ్యవహరింపు, నన్ను మాత్రం విడిచి వెళ్ళకు. తృష్ణరహితుడను, దుఃఖ విముక్తి గమ్యంగా ధర్మ ప్రచారం చేస్తున్నవాడను. నీవు దుఃఖితుడవు. నీ దుఃఖము కూడా మోహపాశ పూరితమే కదా శుద్ధోదన. అంతం లేని జీవితం, రోగాలు, ముసలితనం దరిచేరని జీవితం, నాశనం కాని వస్తువులు, దుఃఖము చవిచూడని ఆవాసము ఏర్పాటు చేయగలవా శుద్ధోదన? అప్పుడు నేను నీకడనే ఉందును. నీవు చెప్పిన ఏ ఒక్కటి మానవ మాత్రులకు సాధ్యమగునా తండ్రి? అందులకే నా దారిలో నేను వెళ్ళడం ఆవశ్యకం కదా శుద్ధోదన.